మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్తారు. ఇలా ప్రవేశించడాన్నే సంక్రాంతి లేదా సంక్రమణము అంటారు. అంటే మారటం అని అర్థం. చల్లని గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోనికి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, మరికొన్ని ప్రాంతాలలో 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. నిజానికి ధనుర్మాసం ఆరంభంతో నెల రోజులు మామూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ఆరంభమవుతుంది. ఈ పండుగకు నెల రోజులు ముందుగానే ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. శాస్త్రాల ప్రకారం మీకు ఉండే అలవాట్ల వలన దరిద్రం ఎప్పుడూ వెంటే ఉంటుంది. మీరు ఎన్ని పనులు చేసినా దరిద్రం కష్టాలు చివరకు రోడ్ల మీదకు వచ్చేలా చేస్తాయి. దరిద్రం పట్టకుండా ఉండాలి అంటే మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఈ వస్తువులు ఎవరి దగ్గర తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి లోపు వీటిల్లో ఏ ఒక్కటి ఎవరి దగ్గర నుండి తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఇతరుల దగ్గర నుండి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. అవసరం కోసమో లేదంటే మరో దానికోసమో తీసుకోవటం, తిరిగి ఇవ్వటం మంచిదే. అయితే కొన్ని వస్తువులను మాత్రం ఈ సంక్రాంతిలోపు ఇతరుల దగ్గర నుండి అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే లేనిపోని కష్టాలు వస్తాయి. సహజంగా అందరూ అవసరం కోసం పెన్ను తీసుకుంటూ ఉంటారు, తిరిగి ఇవ్వటం మర్చిపోతారు. కానీ ఇతరుల దగ్గర నుండి పెన్ తీసుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది. వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి మంచం, పరుపు వాడకూడదు. దీని వలన ఆ కుటుంబంలో గొడవలు వస్తాయి. అలాగే ఇతరుల దగ్గర నుండి వాచ్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే. ఇతరుల దగ్గర నుండి వారి బట్టలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే వారి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకుంటే ఆ తర్వాత ఇచ్చేయాలి, లేదా దరిద్రం చుట్టుకుంటుంది. మరి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇతరుల దగ్గర నుండి తీసుకోకుండా జాగ్రత్త పడండి. ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.